హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే 30 రూపీస్తో ఫేషియల్ అయితే నేను చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 2 ప్రొడక్ట్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ది ఎవర్ యూత్ వాళ్ళది ఫేస్ స్క్రబ్, ఎవర్ యూత్ గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్. జస్ట్ 30 రూపీస్లో 2 ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి మనకి బయట మార్కెట్లో. ఫస్ట్ ఏదైనా ఫేస్ వాష్తో మన ఫేస్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ మనం ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఫేస్ క్లీన్గా ఉంటేనే మనం యూస్ చేసే ప్రొడక్ట్స్ అనేది బాగా వర్క్ అవుతాయి. స్టెప్ 2 స్క్రబ్బింగ్. స్టెప్ 3 పీల్ ఆఫ్ మాస్క్. సో ఫస్ట్ ఫేస్ వాష్, స్క్రబ్బింగ్ అండ్ లాస్ట్ వన్ పీల్ ఆఫ్ మాస్క్. సో ఫస్ట్ స్టెప్ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఏదైనా సింపుల్ ఫేస్ వాష్తో క్లీన్ అయితే చేసుకోవాలి ఫేస్ని. నేను రోజ్ వాటర్ చూపించాను కదా, అది జస్ట్ నా దగ్గర ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. సో మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా యూజ్ చేయవచ్చు. సో మంచిగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే కొంచెం అలా అప్లై చేసుకోవాలి. సో సెకండ్ స్టెప్ అయితే స్క్రబ్బింగ్. కొంచెం స్క్రబ్ తీసుకొని ఫేస్ మీద జెంటిల్గా అప్లై చేయాలి. రౌండ్ మోషన్లో స్లోగా మసాజ్ చేయాలి. 2 minutes వరకు చేయాలి. అంతే, ఎక్కువసేపు కూడా చేయకూడదు. అండ్ ఎక్కువ ఫోర్స్తో కూడా అసలు చేయకూడదు, ఎందుకంటే ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేస్తాయి. సో 2 minutes జెంటిల్గా చేస్తే సరిపోతుంది. స్క్రబ్బింగ్ చేసేటప్పుడు కొన్ని ఫేషియల్ స్టెప్స్ అయితే ఉంటాయి. సో వాటిని నేను పై వీడియోలో చూపించిన విధంగా అయితే చేయాలి. మన ఫింగర్స్తో మౌత్ నుండి, నోస్ చుట్టుపక్కల నుండి అండ్ ఫోర్హెడ్ వరకు రౌండ్గా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ అయితే ఉండాలి. పైన కొన్ని స్టెప్స్ అయితే చూపిస్తాను, ఆ విధంగా చేయండి మీరు, సరిపోద్ది. సో మన ఐస్ని అవాయిడ్ చేయడమే మంచిది. మీరైతే పూర్తిగా అవాయిడ్ చేయమనే చెప్తాను. ఈ స్క్రబ్బింగ్ అనేది మన ఫేస్ మీద చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇది మన ఫేస్లో ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి స్మూత్గా చేస్తుంది ఫేస్ని అయితే. ఇది నేను ఒక 2-3 times అయితే యూజ్ చేశాను. సో మంచిగానే అనిపించింది. సో ఎవరైనా ఇన్స్టాంట్ గ్లో కావాలి అనుకుంటే ఇది యూజ్ చేయవచ్చు. మనం ఈ ఫేషియల్ ట్రై చేసిన వెంటనే కాకుండా నెక్స్ట్ డే అయితే చాలా ఎక్కువగా గ్లో వస్తుందని చెప్తాను నేనైతే. ఎందుకంటే మనం ఇప్పుడు స్క్రబ్బింగ్ చేసేటప్పుడు చాలా సర్క్యులర్ మోషన్లో మసాజ్ అయితే చేస్తున్నాం కదా. సో మనం మసాజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి ఫేస్లో గ్లో అయితే వస్తుంది. మీరు ఎప్పుడైనా ఎటైనా వెళ్ళేది ఉంటే, గ్లో కావాలి అనుకుంటే వెళ్ళే రోజు కంటే ముందే ఈ ఫేషియల్ అయితే ట్రై చేయండి. తప్పకుండా యూజ్ అవుతుంది మీకైతే కొంచెమైనా. సో ఇలా మీద చూపించిన విధంగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ కొన్ని స్ట్రోక్స్ అయితే ఇచ్చేది ఉంటుంది. సో అది కూడా నేను వీడియోలో చూపిస్తా, చేసేయండి. సో చూసారా, స్క్రబ్బింగ్ చేయగానే ఫేస్లో కొంచెమైనా గ్లో కనిపిస్తుంది. సో థర్డ్ స్టెప్ వచ్చేసి పీల్ ఆఫ్ మాస్క్. ఫేస్ డ్రైగా ఉన్న తర్వాత మాస్క్ని అయితే అప్లై చేసుకోవాలి ఈవెన్గా. ఐబ్రోస్ని అండ్ ఐస్ని అయితే అవాయిడ్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. కంప్లీట్గా డ్రై అవ్వడానికి 20 to 30 minutes అయితే పడుతుంది. సో అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవచ్చు హ్యాపీగా. మాస్క్ డ్రై అయ్యాక స్లోగా పీల్ చేయాలి. బాటమ్ నుండి పీల్ చేస్తే ఈజీగా వస్తుంది. చాలా సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది ఈ పీల్ ఆఫ్ మాస్క్ తీయడం. సో పీల్ ఆఫ్ మాస్క్ తీసేసాక మనం ఏదైనా మాయిశ్చరైజర్ అయితే తప్పనిసరిగా యూజ్ చేయాలి. ఈ మొత్తం వీడియోలో నా డార్క్ సర్కిల్స్ని అయితే మీరు గమనించి ఉండవచ్చు. 2 years అవుతుంది నేను ప్రాపర్గా పడుకొని, మొత్తం డిస్టర్బెన్స్డ్ స్లీపే. సో నాకు డార్క్ సర్కిల్స్ అయితే బాగానే ఉంటాయి. సో వాటిని తగ్గించడానికి నేను ఫ్లిప్కార్ట్లో ఐ ప్యాచెస్ అయితే ఆర్డర్ చేశాను. చాలా వరకే బాగానే యూజ్ అయినాయి నాకైతే. ఇలా మనం ఐ ప్యాచెస్ని ఇలా అప్లై చేసుకొని హాయిగా పడుకోవచ్చు. చాలా కూల్ ఫీలింగ్ ఉంటుంది. ఐ ప్యాచెస్ చాలా ఎక్కువగానే వస్తాయి. సో చాలా డేస్ మనం యూజ్ చేయవచ్చు హ్యాపీగా. సో ఇక్కడ నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేశాను ఇది తీసాక, కానీ వీడియో తీయడం మర్చిపోయాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.